ప్రపంచ సాహిత్యంలోనే ఓ అద్భుతమైన గ్రంథాన్ని రాసిన తర్వాత దాని రచయితే ఒక లోతైన అసంతృప్తికి లోనైతే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ పురాణ రచయిత కథనే చూడబోతున్నాం. ఆయన ఎదుర్కొన్న ఆంతరంగిక సంక్షోభమేంటి, దాని వెనుకున్న కారణమేంటి తెలుసుకుందాం. ఈ మాటలన్నది మరెవరో కాదు, సాక్షాత్తు వేదవ్యాసుడు. వేదాలను విభజించి మహాభారతం లాంటి ఒక మహేతిహాసాన్ని ప్రపంచానికి అందించిన తర్వాత కూడా ఆయన మనసులో ఏదో ఒక వెలితి. తన జీవితంలోనే అత్యున్నత శిఖరాన ఉన్నప్పుడు ఆయనకి ఎందుకిలా అనిపించింది? ఇదే మన ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే అసలైన ప్రశ్న. ఆయన సాధించిన విజయాలు మామూలువి కావు, అసాధారణమైనవి. అయినా సరే ఆ విజయం ఆయనకు పరిపూర్ణతను ఎందుకివ్వలేకపోయింది? ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆయన అంత పెద్ద కార్యాన్ని అసలు ఎందుకు చేపట్టారో చూడాలి. వ్యాసుడి అసంతృప్తికి కారణం తెలియాలంటే ముందుగా ఆయన చేసిన పని వెనుక ఉన్న ప్రేరణను అర్థం చేసుకోవాలి. వ్యాసుడు కేవలం రచయిత కాదు, ఆయన ఒక దార్శనికుడు. అంటే భవిష్యత్తును చూడగల శక్తి ఉన్నవాడు. ఆయన తన గొప్ప కార్యాన్ని ఎందుకు ప్రారంభించారంటే మానవాళి భవిష్యత్తు గురించి ఆయనకొక దర్శనం కలిగింది. ఆ పవిత్రమైన ఉదయం ఆయన రాబోయే యుగాలలో మనుషులు, వాళ్ల ఆలోచనలు ఎలా మారిపోతాయో చూశారు. ఆ దర్శనం అది ఆయనను ఎంతగానో కలవరపరిచింది, ఒక పెద్ద బాధ్యతను భుజాన వేసుకునేలా ప్రేరేపించింది. వేదాల ప్రకారం కాలమనేది ఒక చక్రంలాగా తిరుగుతుంది. 4 యుగాలుగా విభజించబడింది. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిస్తే ఆ తర్వాత వచ్చే ప్రతి యుగంలో ఒక్కో పాదం క్షీణిస్తూ వస్తుంది. వ్యాసుడు జీవించింది ద్వాపరయుగం చివర్లో. అంటే ధర్మం క్షీణించి అధర్మం పెరిగే కలియుగం మొదలవడానికి ఠీక్ ముందు అన్నమాట. ఆయన దర్శనంలో కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో స్పష్టంగా కనిపించింది. వాళ్లలో విశ్వాసం పోతుంది, ఆత్మబలం తగ్గిపోతుంది, తెలివితేటలు, ఆయుష్షు కూడా క్షీణిస్తాయి. దీన్ని చూసిన ఆయన తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఇది వ్యాసుడి ముందున్న అతిపెద్ద సవాలు. ఎంతో సంక్లిష్టమైన వేదజ్ఞానాన్ని రాబోయే తరాల వాళ్లు అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని వాళ్లకి ఎలా అందించాలి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంగానే ఆయన తన మహత్కార్యాన్ని మొదలుపెట్టారు. వ్యాసుడు కనుగొన్న పరిష్కారం కేవలం జ్ఞానాన్ని భద్రపరచడం మాత్రమే కాదు, దాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడం. ఆయన ఒక మాస్టర్ లైబ్రేరియన్లా ఆలోచించారు. ఆయన అనుసరించిన పద్ధతి చూడండి, నిజంగా అద్భుతం. ముందు సమస్యను గుర్తించారు, తర్వాత దానికి ఒక నిర్మాణాత్మక పరిష్కారం కనుగొన్నారు. అపారమైన జ్ఞానాన్ని సరళంగా మార్చి, వర్గీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఇది ఈనాటి మన సమాచార యుగంలో కూడా ఎంత అవసరమో కదా. మొదటగా ఆయన ఒకే వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. వాటిని భద్రపరిచే బాధ్యతను తన 4 శిష్యులైన పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడుకు అప్పగించారు. అంటే ఇది కేవలం జ్ఞానాన్ని సృష్టించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడటానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడమన్నమాట. సో ఇక్కడ 2 మార్గాలు ఏర్పడ్డాయి. ఒకటి పండితులు, నిపుణుల కోసం ఉద్దేశించిన వేద మార్గం. ఇక రెండోది సామాన్యులతో సహా ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పొందేందుకు వీలుగా కథల రూపంలో చెప్పిన ఇతిహాస మార్గం. అదే మనందరికీ తెలిసిన మహాభారతం. ఇది ఆ కాలంలో ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో ఒక్కసారి ఊహించండి. జ్ఞానమనేది కొందరికే పరిమితం కాకూడదని, సమాజంలోని ప్రతి ఒక్కరికి అది అందాలని వ్యాసుడు బలంగా నమ్మేలు. మహాభారతం గొప్పదనం దాని సార్వత్రిక దృక్పథంలోనే ఉంది. ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఎవరైనా సరే ఎంతో సంతృప్తి చెందాలి. కాని ప్రపంచం మేలు కోసం ఇంత చేసినా వ్యాసునిలో మాత్రం ఏదో వెలితి. ఇప్పుడు మనం కథలోని అసలు రహస్యం దగ్గరికి మళ్ళీ వస్తున్నాం. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన మానవాళికి ఒక అపురూపమైన బహుమతిని ఇచ్చారు. అయినా సరే ఆయన హృదయం ప్రశాంతంగా లేదు. ఆయన ఆత్మలో ఒక పెద్ద శూన్యం ఆవరించి ఉంది. తన అసంతృప్తికి కారణం ఏంటో ఆయనకే అర్థం కాలేదు. నేను ధర్మాన్ని పాటించాను, గురువులను గౌరవించాను, వేదాల సారాన్ని, ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేలా మహాభారతం ద్వారా వివరించాను. అయినా నాలో ఎందుకీ అసంపూర్ణత అని ఆయన తీవ్రంగా మథనపడ్డారు. అలా ఆత్మపరిశీలన చేసుకుంటున్నప్పుడు ఆయనకొక విషయం స్ఫురించింది. తాను ధర్మం, అర్థం, కామం, మోక్షం గురించి చాలా వివరించినా భగవంతుని లీలలను, ఆయన పట్ల ఉండే స్వచ్ఛమైన ప్రేమను, అంటే భాగవత ధర్మాన్ని
తాను ప్రధానంగా వర్ణించలేదని గ్రహించారు. అదే నిజమైన సంతృప్తికి అసలైన మూలమని ఆయనకు అర్థమైంది. ఇదే ఆయన అసంతృప్తికి అసలు కారణం. కేవలం నియమాలను పాటించటం, జ్ఞానాన్ని సంపాదించటం మాత్రమే కాదు, భగవంతునితో ఒక ప్రేమపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకోవటమే అసలైన పరిపూర్ణత అని ఆయన గ్రహించారు. దానిని వర్ణించకుండా తన రచన అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఆయన బాధపడ్డారు. వ్యాసుడు ఈ విధంగా తన కార్యం అసంపూర్ణమని భావిస్తూ నిరాశలో కూర్చున్నప్పుడు కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. సరిగ్గా ఆ సమయంలో ఊహించని ఒక అతిథి ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఆ క్షణం ఎంత గంభీరమైనదో ఆలోచించండి. జ్ఞానానికే ప్రతిరూపమైన వ్యాసుడు తన అసంపూర్ణత గురించి దుఃఖంలో ఉన్నారు. ప్రపంచానికి దారి చూపినవాడే తనకు దారి తెలియని స్థితిలో ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలో ఆయన వేదన ఆకాశాన్ని తాకుతోంది. సరిగ్గా అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నారదుని రాక యాదృచ్ఛికం కాదు. వ్యాసుని సమస్యకు సమాధానం ఆయన దగ్గర ఉంది. ఆ సమాధానంతోనే ఒక కొత్త ఇతిహాసానికి బీజం పడబోతోంది. వ్యాసుని అసంతృప్తిని పోగొట్టి ఆయన చేత ఒక సరికొత్త అద్భుతమైన గ్రంథాన్ని రచింపజేసేలా నారదుడు ఆయనకు ఏం చెప్పుంటారు? ఆ సంభాషణే శ్రీమద్భాగవతానికి నాంది పలికింది. ఇంతకీ ఆ రహస్యమేమిటి? అది తెలుసుకోవడం మరో ఆసక్తికరమైన ప్రయాణం. ఈరోజు మనం ఒక చాలా అసాధారణమైన ప్రశ్నను పరిశీలిస్తున్నాం. అవును. ఒక వ్యక్తి మానవ జాతి కోసం చేయగలిగినంత చేసి, వేదాలను విభజించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం మహాభారతాన్ని రచించిన తర్వాత కూడా తన ఆత్మలో ఒక పెద్ద శూన్యాన్ని, ఒక తీరని అసంతృప్తిని ఎందుకు అనుభవించాడు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మనం తరచుగా విజయాన్ని, సంతృప్తిని ఒకేలా చూస్తాం. కానీ ఈ కథ మనకు చూపిస్తుంది ఏంటంటే అపారమైన విజయాలు సాధించిన తర్వాత కూడా ఒక వ్యక్తి లోపల ఏదో వెలితిగా ఫీల్ అవ్వచ్చు. సరిగ్గా ఇది వేదవ్యాసుడి కథ. ఆయన అనుభవించిన ఆ అసంతృప్తే శ్రీమద్భాగవతం అనే ఒక గొప్ప గ్రంథం పుట్టడానికి అసలు కారణమైందన్నమాట. అంటే ఇది కేవలం ఒక పుస్తకం వెనుక ఉన్న కథ కాదు, ఒక రచయిత మానసిక సంఘర్షణ వెనుక ఉన్న కథ. ఖచ్చితంగా. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఈ కథ నైమిషారణ్యం అనే అడవిలో మొదలవుతుంది. అక్కడ శౌనక మహర్షి లాంటి గొప్ప ఋషులు ఒక పెద్ద యజ్ఞం కోసం సమావేశమయ్యారు. అక్కడికి సూత గోస్వామి అనే గొప్ప కథకుడు వస్తాడు. అప్పుడు ఈ సంభాషణ మొదలవుతుంది. సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే. శౌనకుడు అడిగిన ప్రశ్నలు మామూలుగా లేవు. కథ ఏంటి అని ఆయన అడగలేదు. లేదు, ఆయన ప్రశ్నలు చాలా లోతైనవి. అసలు ఈ భాగవత కథ ఎందుకు పుట్టింది? దాన్ని చెప్పడానికి వ్యాసుడికి ప్రేరణ ఎక్కడ నుండి వచ్చింది? ఏ కాలంలో, ఏ ప్రదేశంలో, ఏ పరిస్థితుల్లో ఈ గ్రంథం మొదలైంది అని అడుగుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్నలు కేవలం ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి కాదు. ఇవి ఒక ఆధ్యాత్మిక అన్వేషణకు పునాది. కేవలం ఏమి జరిగింది అని కాకుండా ఎందుకు జరిగింది అనే దానిపై దృష్టి పెడతాయి. ఒక సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది. అలా ఒక గొలుసు కట్టులా ఈ అన్వేషణ సాగుతుంది. భాగవతం యొక్క స్వభావమే అది కదా? అవును, మొదటి నుంచే మనకది పరిచయమవుతుంది. ఇక్కడే కథ ఒక విచిత్రమైన మలుపు తీసుకుంటుంది. శౌనకుడు భాగవతాన్ని చెప్పబోయే అసలైన వ్యక్తి గురించి అడుగుతాడు. అతనే వ్యాసుడి కుమారుడు శుకదేవుడు. శుకదేవుడు. కాని అతను మనం ఊహించుకునేలాంటి పండితుడు కాదు. చూడ్డానికి ఒక పిచ్చివాడిలా, మోగవాడిలా, లోకం పట్టని వ్యక్తిలా తిరుగుతాడట. అవును. అసలు అలాంటి వ్యక్తి ఒక గొప్ప గ్రంథాన్ని ఎలా చెప్పగలడు? ఇదే ఇక్కడ పెద్ద మిస్టరీ. ఆయన ప్రవర్తన సామాన్యులకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఆయన పూర్తిగా భౌతిక ప్రపంచానికి అతీతమైన స్థితిలో ఉన్నారు. ఆయన మనస్సు ఎప్పుడూ ఆత్మలోనే లీనమై ఉంటుంది. అందుకే బయటి ప్రపంచం దృష్టిలో ఆయన ప్రవర్తన అలా కనిపిస్తుంది. సరిగ్గా. ఆయనకు దుస్తుల మీదగాని, ఆకలి మీదగాని, దేనిమీద ధ్యాస ఉండదు. ఈ శుకదేవుడు గురించి ఒక వింత కథ చెబుతారు కదా? చెబుతారు. ఆయన నగ్నంగా వెళ్తుంటే స్నానం చేస్తున్న దేవకన్యలు పట్టించుకోలేదని. కాని ఆయన వెనకే వస్తున్న ఆయన తండ్రి, గొప్ప మహర్షి అయిన వ్యాసుడు వస్తే మాత్రం సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారని. పైకి వింటే ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. దీని వెనుకున్న అసలు అర్థమేమిటి? వ్యాసుడు ఆశ్చర్యపోయి వాళ్లను కారణమడిగితే
వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు: మీకు ఇంకా స్త్రీ-పురుష భేదం అనే దృష్టి ఉంది, కాని మీ కుమారుడికి అలాంటి భేదభావన లేని స్వచ్ఛమైన దృష్టి ఉంది. అవును, ఆయన దృష్టిలో మేమంతా కేవలం జీవులం, ఆత్మస్వరూపులం. అంటే శుకదేవుడికి లింగభేదం, రూపమనేవి కనిపించడం లేదు. ఆయన చూస్తున్నది కేవలం లోపల ఉన్న చైతన్యాన్ని మాత్రమే. వావ్, ఆ స్థాయి స్పృహను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. సరే, ఇప్పుడు శౌనకుడు ఇంకో ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. అలాంటి లోకం పట్టని పూర్తిగా వైరాగ్యంతో ఉన్న వ్యక్తికి పాండవుల మనవడైన పరీక్షిత మహారాజుకు మధ్య సంభాషణ ఎలా జరిగింది? ఆ సంభాషణే కదా భాగవతం. అదే కీలకమైన ప్రశ్న. ఒకరేమో ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసిన వ్యక్తి, మరొకరేమో ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తి. అసలు వీళ్ళిద్దరూ దారులెలా కలిశాయి? అస్సలు వీరిద్దరూ ఎలా కలిశారు? కురుజాంగల దేశంలోకి, అంటే హస్తినాపురంలోకి ఆయన ఎలా వచ్చారు? ప్రజలు ఆయనను ఎలా గుర్తించారు? ఆయన పిచ్చివాడిలా మోగవాడిలా తిరుగుతుంటే ఆయనే గొప్ప జ్ఞాని అని ఎలా తెలుసుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ కథకు కావలసిన ఉత్కంఠను పెంచుతాయి. ఈ సోర్సెస్లో ఇంకో అద్భుతమైన వివరాలు కూడా ఉన్నాయి. శుకదేవుడు గృహస్థుల ఇళ్లల్లో కేవలం ఒక ఆవు పాలు పితికేంత సేపు మాత్రమే ఉంటారట. అవును, అది ఆయన వైరాగ్యానికి, బంధాలు లేని తనానికి నిదర్శనం. ఆయన ఏ ఒక్కచోత కూడా ఎక్కువసేపు ఉండరు, ఎవరితోనూ అనుబంధం పెంచుకోరు. కాని ఆ కొద్ది సమయంలోనే ఆయన పాదాలు మోపిన ఆ ఇల్లు ఒక తీర్థక్షేత్రంగా మారిపోతుందట. ఆయన ఉనికి అంత పవిత్రమైనది. ఇప్పుడుదాకా మనం చూసింది ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలను అందుకున్న శుకదేవుడి గురించి. కాని ఈ కథకు మరోవైపు పూర్తి భిన్నమైన వ్యక్తున్నాడు. పరీక్షిత్ మహారాజు ఒక చక్రవర్తి, అపారమైన సంపద, అధికారమున్న వ్యక్తి. అసలు వీళ్ళిద్దరి దారులు కలవడానికి కారణమైన ప్రశ్న ఇప్పుడు వస్తోంది. పాండవుల వంశ ప్రతిష్టను నిలబెట్టిన పరీక్షిత్తు అంత పెద్ద చక్రవర్తి అయ్యుండి తన రాజ్యాన్ని, వైభవాన్ని ఎందుకు వదులుకున్నాడు? యుక్త వయసులో ఉన్న ఆ వీరుడు గంగానది ఒడ్డున ఆమరణ నిరాహార దీక్షకు ఎందుకు కూర్చున్నాడు? ఇది మొత్తం భాగవత కథకు పునాది వేసే ప్రశ్న. ఆయన ఎలాంటి చక్రవర్తి అంటే శత్రువులు కూడా భయంతో కాదు, గౌరవంతో వచ్చి ఆయన పాదాల దగ్గర నమస్కరించి తమ సంపదను కానుకలుగా ఇచ్చేవారట. ఆయన పాలన అంత గొప్పది. అలాంటి వ్యక్తి అది యవ్వనంలో అంతా వదిలేయడానికి కారణమేమిటి? అదే, వదులుకోవడానికి కూడా కష్టమైన సామ్రాజ్య లక్ష్మిని చివరికి ప్రాణాలను సైతం గడ్డిపోచలా ఎందుకు వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మిస్టరీయే భాగవత కథను ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా సూతుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. కాని అతను నేరుగా పరీక్షిత్తు దగ్గరికి వెళ్లడు. బదులుగా ఒక సినిమా దర్శకుడు ఫ్లాష్ బ్యాక్తో కథను ప్రారంభించినట్లు అవునవును ఈ గ్రంథ రచయిత అయిన వ్యాసుడి కథతో మొదలు పెడతాడు. ఇది చాలా తెలివైన కథన పద్ధతి. భాగవతం ఎందుకు పుట్టిందో చెప్పాలంటే దాని రచయిత మనస్సులో ఏం జరిగిందో చెప్పాలి కదా. ఆ రచయిత ఏ మానసిక స్థితిలో ఈ గ్రంథాన్ని రాశాడో అర్థం చేసుకుంటేనే ఆ గ్రంథం యొక్క అసలు ఉద్దేశ్యం మనకు తెలుస్తుంది. అందుకే సూతుడు కథ యొక్క మూలాల్లోకి వెళ్తాడు. ద్వాపరయుగం చివరలో పరాశరుడు, సత్యవతి దంపతులకు విష్ణువాంశతో వ్యాసుడు జన్మించాడు. ఒక్కరోజు ఉదయాన్నే సరస్వతీ నది ఒడ్డున కూర్చుని తన దివ్యదృష్టితో భవిష్యత్తును చూశాడు. ఆయన త్రికాలజ్ఞాని, అంటే భూత, వర్తమాన, భవిష్యత్తులను చూడగలరు. ఆయన రాబోయే కలియుగాన్ని చూశారు. ఆ యుగంలో ప్రజల ఆయుష్షు తగ్గిపోతోందని, వారి తెలివితేటలు మందగిస్తాయని, ఓపిక, విశ్వాసం లాంటి మంచి గుణాలు క్షీణిస్తాయని ఆయన గ్రహించారు. మానవాళి భవిష్యత్తును చూసి ఆయన మనసు కరిగిపోయింది. ఖచ్చితంగా వాళ్ల మంచి కోసం ఏదైనా చేయాలని ఆయన అనుకున్నారు. మరి ఆ రాబోయే బలహీనమైన తరాల కోసం ఆయన ఏం చేశారు? ఆయన చేసిన ఏర్పాట్లేమిటి? చాలా మంచి ప్రశ్న. ఆయన ముందుగా అప్పటివరకు ఒకటిగా అంతులేకుండా ఉన్న వేదరాశిని తీసుకున్నారు. కలియుగంలో తక్కువ తెలివితేటలున్న మనుషులు అంత పెద్ద వేదాన్ని అర్థం చేసుకోలేరని భావించి దాన్ని 4 భాగాలుగా విభజించారు. అవును, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. యజ్ఞాలు, కర్మలు సరిగ్గా జరగడానికి ఈ విభజన చాలా అవసరం. ఆ వేదాలను తన 4 ప్రధాన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించారు. వాళ్ల ద్వారా వేదాలు అనేక శాఖలుగా విస్తరించి ఈ రోజు వరకు నిలిచి ఉన్నాయన్నమాట. అంతేకాదు ఆయన చేసిన మరో గొప్ప పని ఉంది. వేదాలను చదవడానికి అర్హత లేని స్త్రీలు, శూద్రులు మరియు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా
సంస్కారం లేనివాళ్లు కూడా ధర్మాన్ని తెలుసుకోవాలనే దయతో 5వ వేదమని పిలువబడే మహాభారతాన్ని రచించారు. అవును, ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన కారుణ్యంతో నిండిన చర్య. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప సంకల్పమది. ఒక్క నిమిషం, ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది. వేదాలను విభజించడం, మహాభారతం రాయడం అంటే అవి మామూలు పనులు కావు. కావు. మానవ జాతి చరిత్రనే మార్చేసిన పనులు. అంత చేసిన వ్యక్తికి సంతృప్తి కలగపోవడం ఏమిటి? ఇది నమ్మశక్యంగా లేదు. ఆయనలో ఇంకా ఏం లోటు ఉండిపోయింది? అదే ఇక్కడే అసలైన పజిల్. మానవజాతి మేలు కోసం ఇంత చేసినా ఆయన ఆత్మకు తృప్తి దొరకలేదు. సరస్వతీ నది ఒడ్డున ఒంటరిగా కూర్చుని తనలో తాను ఇలా అనుకోవడం మొదలుపెట్టాడు. తనను తాను ప్రశ్నించుకోవడం. అవును, నేను వ్రతాలు చేశాను, గురువులను, వేదాలను, అగ్నిని మనస్ఫూర్తిగా గౌరవించాను. మహాభారతం ద్వారా ధర్మమంటే ఏమిటో అందరికీ, స్త్రీ శూద్రులతో సహా తెలిసేలా చేశాను. అయినా నా ఆత్మకెందుకు సంతృప్తి లేదు? ఏదో లోపమున్నట్లు, ఏదో ముఖ్యమైనది మిస్ అయినట్లు ఎందుకనిపిస్తోంది అని తనను తానే ప్రశ్నించుకోవడం ఒక గొప్ప జ్ఞాని లక్షణం. అంటే ఆయన తన అసంపూర్ణతకు కారణాన్ని వెతకడం మొదలుపెట్టారన్నమాట. సరిగ్గా అప్పుడు ఆయనకు ఒక విషయం మెల్లిగా అర్థం కావడం మొదలైంది. తాను ధర్మం, కర్మ, రాజనీతి, యుద్ధం ఇలా ఎన్నో విషయాల గురించి మహాభారతంలో చెప్పాడు. కాని భగవంతుని లీలలను, ఆయన భక్తుల గొప్పతనాన్ని, స్వచ్ఛమైన భక్తి మార్గాన్ని, అంటే భాగవత ధర్మాలను తగినంతగా వర్ణించలేదేమో అని ఆయనకు అనిపించింది. అంటే ఒక గొప్ప ఫిల్మ్ డైరెక్టర్ ఒక టెక్నికల్గా పర్ఫెక్ట్ సినిమా తీసి అవార్డులు వచ్చినా ప్రేక్షకుడి గుండెను తాకలేదనే వెలితి ఉన్నట్లనమాట. అద్భుతమైన పోలిక. వ్యాసుడి పరిస్థితి కూడా అలాంటిదే. ఆయన ధర్మం అనే స్క్రిప్టు రాశారు, కాని ప్రేమ, అనుబంధం అనే ఎమోషనల్ కోర్ మిస్ అయిందని ఆయనకు అనిపించింది. అంటే ఆయన నియమాలు, విధులు, బాధ్యతల గురించి విస్తారంగా చర్చించినా భక్తి అనే కీలకమైన అంశాన్ని, ఆ ప్రేమతత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించలేదని గ్రహించాడనమాట. ఖచ్చితంగా. ఆ భక్తి మార్గమే పరమహంసులకు, అంటే ఏ బంధాలు, భేదభావాలు లేని హంస పాలను, నీటిని వేరు చేసినట్లు సత్యాన్ని అసత్యం నుండి వేరు చేయగల అత్యున్నత స్థాయి జ్ఞానులకు, మరియు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది. అదే ఆ భగవంతుడి పట్ల ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భక్తి యొక్క మాధుర్యాన్ని, శక్తిని తాను పూర్తిగా వివరించలేదనే అసంతృప్తి ఆయనను వేధించింది. ఇదే ఆయన మానసిక సంఘర్షణకు అసలు కారణం. వ్యాసుడు ఇలా తీవ్రమైన ఆలోచనలో మునిగి తనలో ఏదో లోపముందని బాధపడుతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి దేవతలచే పూజింపబడే నారద మహర్షి వీణ వాయిస్తూ అక్కడికి వచ్చారు. ఇది కథలో ఒక కీలకమైన మలుపు. అవును. ఎక్కడైతే ఒక నిజమైన ఆధ్యాత్మిక సంక్షోభం, ఒక నిజాయితీ గల అన్వేషణ ఉంటుందో అక్కడ దైవిక మార్గదర్శకత్వం ఏదో ఒక రూపంలో వస్తోంది. వ్యాసుడి సమస్యకు సమాధానమిప్పుడు నారదుడి రూపంలో రాబోతోంది. ఈరోజు మనం శ్రీమద్భాగవతం వెనుక ఉన్న శక్తివంతమైన ప్రశ్నలని చూశాం. జీవితం, మరణం, త్యాగం గురించి. అలాగే మహాభారతం లాంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించిన తర్వాత కూడా దాని రచయిత వ్యాసుడు అనుభవించిన లోతైన అసంతృప్తిని, ఆ సృజనాత్మక సంక్షోభాన్ని తెలుసుకున్నాం. విజయాలు సాధించడం మాత్రమే ఆత్మకు పూర్తి ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు. కరెక్ట్. వ్యాసుడో ధర్మాన్ని స్థాపించాడు, జ్ఞానాన్ని పంచాడు, కాని ఆయన ఆత్మ ఏదో ఒక ఉన్నతమైన అనుభవం కోసం, ఒక మాధుర్యం కోసం తపిస్తోంది. ఆయన తన పనిలో హృదయం అనే ఒక ముఖ్యమైన అంశాన్ని వదిలిపెట్టానని భావించాడు. శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. వ్యాసునిలాంటి గొప్ప జ్ఞాని ఎన్నో మహత్కార్యాలు చేసిన తరువాత కూడా తనలో అసంపూర్ణతను ఎందుకు భావించాడు? కేవలం ధర్మాన్ని అనుసరించడం, విధులను నిర్వర్తించడం, విజయాలు సాధించడం మాత్రమే మన జీవితానికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేదా? బహుశా నిజమైన ఆనందం, సంతృప్తి అనేవి వీటికి అతీతమైన ప్రేమ, భక్తి అనే తత్వంలో దాగి ఉన్నాయా?